చెవులో పోసిందయ్యా. అరే ఇది 3 ఏళ్ల కింద ముక్కట్ల తవుడు తీసుకొచ్చినవా ఆనాటి కాలం లోపల వరాలు ముత్యాలు కోటోని పాలు వేసి వచ్చినవా అని నన్ను నువ్వు పట్టినవు. ఈ 3 ఏళ్ల కింది ముక్కట్ల తవుడు నీ ముక్కలు పోసుకుంటావా అనే, నీ చెవులో పోసుకుంటావా అనే, నీ మీద పోసుకుంటావా అనే నీ కాలు పంపుతూనే పండు 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 అంటాడు. నీ మీద బండు 3 ఏళ్ళకెళ్ళి ముక్కట్ట తవుడు ఎక్కడ పోసుకుంటున్నా తెచ్చిన. అయితే నేను ఆనాడు వరాలు ముత్యాలు కోటోని పాలు చేసేస్తే నన్ను ముచ్చసారి పోసి నన్ను కొట్టినావు. ఈ 3 ఏళ్ల కింద ముక్కట్ల తవుడు గీయాలకి పోసుకుంటావా? అయినా ఒక్కొక్క మొగోడు కొడితే సంపురం అనిపిస్తుంది, గమ్మత్ అనిపిస్తుంది. గిట్లే నారా పెళ్ళాన్ని కొడితే సంబరం లేదా? ఏం లేదురా, పళ్ళు కోరు కూడా కానీ బయటికి లేదురా. ఒక్కసాటగాడేనా ఇంటిని సిమెంట్ని కాకిని వస్తుంది. ఒక్కొక్క మొగోళ్ళు చూస్తే సంబరం అనిపిస్తుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారు పెట్టిన పలసరి బండి పట్టుకొని మొగడు బండి నడుపుతంటే వెనక ఆమె కూర్చొని ముచ్చట పెట్టుకుంటా మూతిలో ముచ్చట పెట్టుకుంటా పోతే గమ్మత్ అనిపిస్తుంది. ఒక్కనాడన్న నన్ను గట్ల తీసుకపోకపోతేవని పక్కింటి ఆయనను బండి అడిగిన. ఈ రాయవాళ్ళను బండి లేదురా, సైకిలే. బండి అడిగినందుకు ఏమి చేసి దీనికి నడపరాదన్న ముచ్చట నాకు తెలియదు, నడుపుతాడు కావచ్చు అనుకున్నా. ఇక అక్కడి నుంచి బండిని దొబ్బుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఏందయ్యా మరి బండిని దొబ్బుకుంటూ వచ్చిన వాళ్ళు నేను అడిగిన. పెట్రోల్కు డీజిల్కి ధర బాగా పెరిగింది, కాబట్టి పైసలు ఆదా చేస్తాను అన్నారు. సరే కావచ్చు అని నేను అనుకున్నా. ఇక అందరి లెక్క తయారైనా బండి మీద కూర్చుంటే ఈయన స్టార్ట్ చేస్తాడు కావచ్చు అని బండి మీద కూర్చుంటున్నా. ఇట్లా బండి మీద కూర్చున్నా, బండి నడుపుతలేడు, అటు ఇటు చూస్తాడు, పిత్తిరి చూస్తాడు. ఏందయ్యా గట్ల చూస్తాను బండి నడవపోతుంది అంటే ఆడ గట్ల తాళశయ ఉంటారా, ఇట్లా దింపి కిక్కురాడు కొట్టువని నేను అన్నా. తాళశయ మంచిగానే దింపిండు, కిక్కురాడు కొట్టిండు. వీనికి నడపరాదన్న ముచ్చట నాకు తెలియదా. ఒక్క గేరే అన్న 2 గేర్లు వేసిండు, ఆకిలు దాటలేదు 6 సార్లు పడగొట్టిండు. గిర్ర 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 తిరుగుతాను ఆ గిట్లని. నడపరాదు మరి. అయ్యో కంటి సుబుతోలు తప్పుతా ఎందుకు ఎవడనుకున్నావు? కన్నంత పరుగులు అంతే అంటారు. నువ్వు 3 ఏళ్ల కింద ముక్కట్ల అయ్యో నువ్వేం చేసినవురా బాడుకోవు? అప్పుడు భగవంతుని దగ్గర పోయినప్పుడు ఆయన ముత్యాల వరాలు ఇస్తే పేద కుమ్మటోనికి ఇచ్చినాడు. నన్ను కూడా తావర గాడిది ఈరు మారుతాను. సరే నువ్వు చేసింది తప్పే, నేను చేసింది తప్పే, తప్పుకు తప్పు చెల్లు అయిపోయింది. ఇక మనం భార్య భర్తలం కాబట్టి కలిసిమెలిసి ఉండాలి. నాదా ప్రాణేశ్వరయ్య మనం భార్య భర్తలు కలిసిమెలిసి ఉందాము. అగో ఇప్పుడే నేను ఆ పళ్ళ గంపలెత్తుకొని ఊళ్ళ పంటి పల్లెల పంటి అన్ను అమ్ముకొని అత్తనన్నది పాయిరాల పాపమ్మ. అవలాల అక్కలాల ఆలకించేడు దాతలాల నలాల తమ్ముళ్ళాల ఆదుకునే బాంధవుల్లాల. ఆనాడు పంచ పాండవుల భార్య ద్రౌపది దేవి ఆనాడు అటువంటి జంపన్న దగ్గరికి వచ్చి, ఓ జంపన్న నా భర్తలు ఎటు వేయిండు, జాడ చెప్పు అంటే ధర్మరాజు మాటకు పాటు వాడి జాడ చెప్పలేదు. ఆనాడు ద్రౌపది దేవి ఏమాని శాపన పెట్టింది, ఒరే జంపన్న నేనెట్లా చెట్టు తిరుక్కుంటే ఏడుచుకుంటా పోతున్నాను రానున్న లోకం లోపల. ఓ జంపన్న అటువంటి నీయో మీరేమో అడవిలో ఏడవాల చెట్లల్ల గుట్టలల్లా అడవి లోపల మీరేడవాలే. మీరు ఏడితే మీ భార్యలు పండ్ల గంపలెత్తుకొని ఊళ్ళ పొంటి పల్లెల పొంటి పాత గోడల పొంటి ఉల్లో 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 పన్నుల్లో పన్నుల్లో అని అవి అమ్ముకుంటా పోవాలే,
కష్టం లేదు ఏడుపు కావాలరా నేను ఎట్లా ఏడుచుకుంటా పోతాను మీ భార్యలు కూడా గట్ల ఏడుచుకుంటా పోతానరా అని ఆనాడు ద్రౌపది శాపన పెట్టలేదా ఆ ద్రౌపది దేవి శాపన పెట్టినట్టుగా అమ్మవారు చూడు పాయిరాల పాపమ్మ పండ్ల కంపనెత్తుకున్నది అగో ఇప్పుడే నేను ఊళ్ళ పంటి పల్లెల పంటి పండ్లమ్ముకొని వస్తానా అని ఆ తెలుగు వాళ్ళందరూ అందరు కలిసి పళ్ళ గంపలు నెత్తిన పెట్టుకొని ఎట్లా పోతున్నారు అక్క అనుజాను రాధ రఘుమల్లలో రామ ఏడమున్నర మీరు రఘుమల్లలో రామ ఏం చెప్తానవే నా పనిపాడు వాడా తీరుతుందా ఉడుతుందా బట్టరాయి కిడిచేసి బాత్రూమ్ లో పేపర్ చూస్తుంది ఏందే నేను బట్టరాయి కిడిచేసి బాత్రూమ్ లో పేపర్ చదువుతున్నా ఎవరన్నా ఇంటి ముందట కుర్చీ వేసుకొని ఇంత ఫ్యాన్ వేసుకొని పేపర్ చదవాలి నీకు ఎక్కడ దొరకలేక బాత్రూమ్ లో చదువుతావా పేపర్ తానం చేద్దామని బాత్రూమ్ లో పోయినా అంత పొద్దుగా అమ్మా పేపర్ అయ్యో పేపర్ అనే మరి ఏం చేయాలి నాని ఇక ఉడకపోసినప్పుడు చెంబడి నీళ్లు పోసుకుంటానా చల్లగా రివగాలు వచ్చినప్పుడు కాలేజీ కాలేసుకొని పేపర్ చూస్తాను పేపర్ కుల్లా నేను కుల్లా బాత్రూమ్ కుల్లా అబ్బో ఎవరన్నా అత్తే డోర్ వేసుకోలేదు ఇంకేం చెప్తానవే దొరసాని నా పనిపాడు వాడా తీరుతుందా ఉడుతుందా అనవా ఏంటి తయారైన కాదవ్వా తయారంటే తయారన్న వల్ల నాకు ఒక ముచ్చట వచ్చి ఏం ముచ్చటనే అవ్వ చూడు మొన్న గిట్ల మొన్న మబ్బచ్చింది మొన్న వాన కొట్టలేదా వాన కొట్టింది ఇక్కడికి మంచిర్యాల కథ పోయినాం కథ పోయిన వాళ్ళ వాళ్ళు అన్నారు కదా బిడ్డ మొగులెట్టిన చేస్తాంది చెప్ప తయారయ్యి ఒక 2 గంటలు గట్టిగా కథ చెప్పింది కావాలి మీ పైసలు మీరు కొంట ఏంది కావాలో అన్న వాళ్ళకి ఇట్లనే రూమ్ ఇచ్చిన వాళ్ళే రూమ్లకు బ్యాగులు పట్టుకొని తయారైదామని మేము అందరం పోయినాం నేను కూడా తయారైదామని ఇంట్లో పోయినా ఇంట్లో పోయిన కర్వానికి కరెంటు పాడగానప్పుడే రప్పు అనిపోయింది కరెంట్ పోయిన వాళ్ళు ఆ ఇంటి ముసల ఇట్నే ఉన్నది బిడ్డ కుమారస్వామి నాడు కరెంట్ కిందనే కథ చెప్పినావా బిడ్డ కంజీర పెట్టలేదా దీపం పెట్టలేదా ఏదో రామరావు అన్నదే కావాలి మీ ఇంటికి మీరు వేయిందే కావాలి అన్నది అందువల్ల నేనేం చేసిన వాళ్ళ ఇంట్లో కూలర్ మీద ఇంత పొడుగు పౌడర్ డబ్బు ఉండే పౌడర్ ఆడి చేతిలో పోసిన ఇట్లా అన్న ముఖాన్ని ఊసిన స్టేజ్ మీదకి వచ్చినా ఇక స్టేజ్ మీదకి వచ్చి కథ గిట్ల జోరుగా నడుస్తుంది కథ జోరు నడవంగా ఈ కరెంట్ ఏం చేసింది అప్పుడే రప్పు వచ్చింది కరెంట్ వచ్చిన వాళ్ళు అందరు చూసి అవుతారు ఇగో వాళ్ళు మంచిరాల కాడలు ఎట్లా నవ్విర్రో శీఘ్రాయాలు కూడా గట్టి నవ్వి నవ్వినప్పుడు సప్పుడేకుంటే అయిపోద్ది కదా రాజుగాడు పెయిన రాజుగాడు చూసిండు ఏం మూసుకొని వచ్చినవే అని అడిగిండు నేను పౌడరాని ఆడికి అనున్నప్పుడు సప్పుడేకుంటే అయ్యోపు ఆ ఇంటి ముసలవా మీ కూలర్ మీద ఏంటిది ఇది అంతా మూసుకొని వచ్చింది శుద్ధ వెళ్ళినట్టు వేలింది ఏంటిదవ్వా అని అడిగిండు అడిగినప్పుడు ఆ ముసలవ్వ పౌడరాని ఆడికి అనుంటే అయ్యోపు ముసలి అన్నది కదా బిడ్డ అది ఏంటిది అనుకుంటాను మా పోరానికి ముడ్డికి పుండాయి తెచ్చిన పౌడర్ ఇది వేసుకొని వచ్చింది నవ్వుతారు ముడ్డి అయినా కడిగేదే అక్క ఓ చెల్లె ఇక మనం మీ ఆయన ఏడే మా ఆయన ఉన్నాడు ఏడే అంటే ఇల్లు ఇద్దరు ఏమవుతారు మా మరుదులు మరి అలా చెప్పుకోపోదాం మరిది
మరిది ముచ్చట మీద ఉన్నారు మరిది ఆయన చెప్పు ఆయన మా బావ కుర్చీలో కూడా పడతాడు కుర్చీల్లో పూల వాడతాడు ఆయన మునిపటి లెక్క లేస్తలేవు బిత్తిన్నారు ఏం మాట్లాడతారు కాలు రెక్కలు ఎప్పటికి ఒక తీరు ఉంటాయా ఒకసారి లేస్తే ఒకసారి లేవు అట్లా ఇక పండ్ల కంప పట్టుకో మీ ఆయనకు చెప్పుకొని మనం పండ్లు అమ్ముకొనొద్దాం సరే బా పోదామా పోదామనుకోని 7 రక్కయ్యలు పండ్లమ్మనందుకు బయలు ఎట్లా పోతున్నారు ఓ రామ రామ 5 నిమిషాలు ఆగుండ్రి ఆ మామిడి పండ్లు మరి ఆ పాయిరాల పాపం మా అమ్ముడు ఉంటుంది ఎవరికైనా ఆ పండ్లు కొనుక్కోవాలి కొనుక్కున్న వాళ్లకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు తొవ్వల దేవత తోడై ఉంటుంది దాపున దేవత ధైర్యం చెప్తుంది ఆ పెద్దవ తల్లి అందరినీ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి ఎల్లవేళలా కాపాడుతూ ఒక 5 నిమిషాలు ఓపికొద్దుండ్రి ముదిరా సంఘం వారు ఛాయ్ వేసి పెట్టుండ్రి ఒకసారి ఇది వారికి ఛాయ్ లేదు మంచినీళ్ళు లేవు తిరుపతి